బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. అసలు విషయం తెలుసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దాడికి కారణం ఏంటి? నిజంగా దొంగతనానికే వచ్చాడా లేదంటే ఎవరి ఆదేశాలపై వచ్చాడా అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో నిందితుడు షరీఫుల్ ఇస్లాం షహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. థానేలోని లేబర్ క్యాంపు వద్ద నిన్న తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. కార్మికుల మేస్త్రి ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల మధ్య నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం ముంబైలోని బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. కేసులో అంతర్జాతీయ కుట్ర ఉండొచ్చని, దాడి వెనుక వాస్తవాన్ని తెలుసుకునేందుకు నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలి అంటూ పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం షరీఫుల్కు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీంతో అతడిని బాంద్రా పోలీస్ స్టేషన్కు తరలించారు. బంగ్లాదేశ్ జాతీయుడైన షరీఫుల్ అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించాడు. బంగ్లా దక్షిణ ప్రాంత జిల్లా జలకతికి చెందిన అతను తన పేరును విజయ్ దాస్గా మార్చుకున్నాడు. 5 నెలల నుంచి ముంబైలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు. భారతీయుడని చెప్పడానికి నిందితుడి వద్ద సరైన ఆధారాలే లేవు. దొంగతనం చేసే ఉద్దేశంతోనే ఈ నెల 16న బాంద్రాలోని సద్గురు శరణ్ భవన్లోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. 7-8 అంతస్తులకు మెట్ల మార్గంలో చేరుకున్న నిందితుడు అక్కడ నుంచి పైపు ద్వారా 12వ అంతస్తులోని బాత్రూమ్ కిటికీ ద్వారా సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్ళాడు. అక్కడ జేహ్ కేర్ టేకర్ నానితో గొడవపడి కోటి డిమాండ్ చేశాడు. ఆ శబ్దంతో అక్కడికి చేరుకున్న సైఫ్ అలీ ఖాన్ నిందితుడిని పట్టుకున్నారు. నిర్ఘాంతపోయిన షరీఫుల్ ఒక్కసారిగా సైఫ్ పై కత్తితో 6 చోట్ల దాడి చేశాడు. ఈ పెనుగులాటలో సైఫ్ షరీఫుల్ను ఫ్లాట్లో ఉంచి బయట తలుపు వేసేశాడు. అయితే ఇంట్లోకి చొరబడిన మార్గం నుంచే తిరిగి దొంగ తప్పించుకున్నాడు. దాడి ఘటన తర్వాత బాంద్రా వెస్ట్లోని పట్వర్ధన్ గార్డెన్ సమీపంలోని బస్టాప్లో ఉదయం 7 గంటల వరకు నిద్రపోయాడు. ఆ తర్వాత రైలెక్కి సెంట్రల్ ముంబైలోని వర్లీకి చేరుకున్నాడు. దాడి ఘటనపై టీవీలో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తాను చొరబడింది సైఫ్ గృహంలోకి అని షరీఫుల్ తెలుసుకున్నాడు. మన దేశంలోకి అక్రమంగా ఎలా ప్రవేశించగలిగాడు, అతని వద్ద గల పత్రాలు, వాటిని ఎలా పొందాడు అనే విషయాలపై సమగ్ర దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. నిందితుడి బ్యాగ్ నుంచి ఒక సుత్తి, స్క్రూ డ్రైవర్, నైలాన్ తాడు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదని ఆరోపించారు. షరీఫుల్ బంగ్లాదేశీయుడు అనడానికి పోలీసుల వద్ద సరైన ఆధారాలే లేవంటున్నారు. చాలా ఏళ్ల నుంచి అతను దేశంలో ఉంటున్నాడని అంటున్నారు. అతడి కుటుంబ సభ్యులు మన దేశంలోనే నివసిస్తున్నారని చెబుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి నేపథ్యంలో బాంద్రాలోని ప్రముఖుల నివాసం వద్ద గస్తీని పెంచారు. సీసీటీవీ ఫుటేజ్లు, సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై క్షుణ్ణంగా పోలీసులు ఆరా తీస్తున్నారు.